వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు లక్షడిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు వికార్ సెక్షన్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన లక్షడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని కాలనీ ప్రజలకు వివరించారు. ప్రజలంతా ఒక మంచి భద్రతతో ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా వివరించారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాలనీలో ఉన్న యువతకు అవగాహన చేశారు. స్మార్ట్ ఫోన్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ మీకు లాటరీ తగిలిందని బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటే ఎవరు కూడా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయవద్దని, ఓటీపీలు తెలపవద్దని ఆయన సూచించారు. ఇలా సైబర్ క్రైమ్లో చిక్కుకున్న వాళ్ళు 1930 నెంబర్కి కాల్ చేస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా 36 పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను గుర్తించామని తెలిపారు. పత్రాలు సరిగా ఉన్న వాహనాలను వారికి అందజేస్తామని, మిగతా వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని కాలనీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట ఎస్ఐ సతీష్, 2వ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్లీ ఆ 2 లక్షలను సీజ్ చేస్తారు. వాడు ఏ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్లో సీజ్ చేసి అక్యూజ్డ్ పర్సన్ డ్రా చేయకుండా అది తెలియలేదు అనుకో, 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తే వాడు ఆల్రెడీ డ్రా చేసుకుంటాడు, వాడు ఖర్చు పెట్టుకుంటాడు. తర్వాత వాడు తీసుకొచ్చి మనం అరెస్ట్ చేసినా కూడా పైసలు రికవరీ కావు. వాటి ఇట్లాంటి మీద ఈరోజు మా గౌరవనీయులు మా రామగుండం సిపి శ్రీనివాస్ ఐజీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన లక్షడిపేట మండలంలోని గోదావరి రోడ్లోని న్యూ కాలనీలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్, ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దాని బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళు ఒక 1930 నెంబర్ చేస్తే ఏమవుతుంది, అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇదంతా కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక 36 వెహికల్ 2 వీలర్స్ పత్రాలు లేకుండా, అదేవిధంగా 2 ఆటోలు కూడా గుర్తించడం జరిగింది. వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా అందరికీ కూడా మన పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి కాలనీ కూడా అందరూ కూడా సెల్ఫ్గా ముందడికి వచ్చి ప్రతి కాలనీ ప్రతి ఏరియాలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఎన్నో కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి. అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి